వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనం ముందు ఆర్టికల్ 124 చూసాము. దాంట్లో ఇప్పుడు పీవైక్యూస్ చూద్దాము. సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ క్వశ్చన్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అని ఉంది. అంటే ఆర్టికల్ 124 క్లాజ్ 1లో మన సుప్రీం కోర్ట్ అనేది ఉండాలి అని ఉంది కదా. బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1920 ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండర్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ఆప్షన్ సి అండర్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1953, ఆప్షన్ డి బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంది కదా, అందుకు ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హూ అపాయింట్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? మనం లాస్ట్ వీడియోలో చూసేటప్పుడు డైరెక్ట్గా వేర్ కాన్స్టిట్యూషన్లో ఉంది ఎవరు సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్మెంట్ చేస్తారు అని. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చి బి. మనము బేర్ కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మార్కెట్లో ఏ బుక్స్ తీసుకున్నా కూడా మనకి బేర్ కాన్స్టిట్యూషన్ తగ్గట్టుగా ఉండదు. అందుకు ఖచ్చితంగా మనం బేర్ కాన్స్టిట్యూషన్ చదివితే కొద్దిగా ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఇంకొద్దిగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ది మోషన్ టు ఇంపీచ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెనాట్ బి రిజెక్టెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ యాజ్ పర్ జడ్జెస్ ఎంక్వైరీస్ యాక్ట్ 1968. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని ఇంపీచ్మెంట్ చేయాలి అంటే దానికి 100 మెంబర్స్ ఉండాలి. లోక్సభ ఫస్ట్ 100 మెంబర్స్ లోక్సభ ఫస్ట్ మెంబర్స్ ఇవ్వాలి. తర్వాత 50 మెంబర్స్ అయితే సెకండర్స్ అయితే రాజ్యసభలో ఫస్ట్ సైన్ చేసి స్పీకర్కి ఇవ్వాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు స్పీకర్ అనేది. అంటే ఇక్కడ ఖచ్చితంగా కెనాట్ బి అని ఉంది. అందుకు కెనాట్ బి అని ఉంది కాబట్టి అతను రిజెక్ట్ చేస్తే చేయొచ్చు, అతనికి చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అందుకు ఇక్కడ ఖచ్చితంగా కెనాట్ బి రిజెక్టెడ్ ఉంది కాబట్టి అతను చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఖచ్చితంగా తీసుకోవాలని ఉంది క్వశ్చన్ కాబట్టి ఇదైతే రాంగ్. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ అండ్ గివ్స్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది అని అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ అంటే వాళ్ళు మిస్బిహేవియర్ అనేది ఏం డిఫైన్ చేయలేదు, జస్ట్ ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఉంది. అందుకు సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్, రాంగ్. థర్డ్ చూద్దాం. ది ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈస్ గివెన్ ఇన్ ది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఎలా జడ్జెస్ని ఇంపీచ్మెంట్ చేయాలి అని పార్లమెంట్ అనేది చట్టం చేయొచ్చు అని ఉంది. ఆ పార్లమెంట్ అనేది చట్టం చేసింది 1968లో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. అంటే ఈ యాక్ట్ పరంగా జడ్జెస్ని ఇంపీచ్మెంట్ చేస్తారు. అంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్. ఫస్ట్ సెకండ్ రాంగ్, థర్డ్ ఆప్షన్ అనేది రైట్. ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ సెకండ్ రాంగ్ అన్నారు, అంటే ఆప్షన్ ఏ రాంగ్. తర్వాత ఆప్షన్ బి కూడా, ఆప్షన్ బి ఏమో చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ సి ఉంది, తర్వాత ఆప్షన్ డి కూడా రాంగ్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఆప్షన్ ఏదర్ బి అన్నా ఉండాలి, సి అయినా ఉండాలి. సార్ ఆప్షన్ 4 చూద్దాం. ఇఫ్ ఎ మోషన్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ఎ జడ్జెస్ is taken up for voting, the law requires motion to be backed by each house of a parliament and supported by majority of total membership of a house, not less than 2/3 members of that house present and voting. ఇప్పుడు ఈ యాక్ట్ పరంగా ఉంటుంది కదా, వాళ్ళు పాస్ చేయాలనుకుంటే 2/3 మెంబర్స్ అనేది మెజారిటీ అనేది మనకి బిల్తో పాస్ అవ్వాలి. అది లోక్సభలోను రాజ్యసభలోను. అంటే ఆప్షన్ 4 కూడా కరెక్ట్. ఇప్పుడు మన ఆప్షన్ ఏముంది అంటే 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్. ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. ఓన్లీ 3 and 4 అనేది రైట్. ఇప్పుడు జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మే రిజైన్. ఫోర్త్ క్వశ్చన్, ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మే రిజైన్ హిజ్ ఆఫీస్ బై రైటింగ్ ఏ లెటర్ టు. ఇది యూపీపీఎస్సీలో అడిగారు, అంటే ఉత్తరప్రదేశ్ 2014లో అడిగారు. జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు రిజైన్ ఎలా చేస్తారు అంటే ప్రెసిడెంట్కి లెటర్ రాసి. అంటే ఇది డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్.